హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు నేనొచ్చేసి ఎంతో హెల్తీ అయిన, ఎంతో టేస్టీ అయిన బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. ఏంటా అనుకుంటున్నారా? రాగి పిండితో ఉప్మా అనమాట. ఉప్మా అనేది జిగురుగా లేకుండా పొడిపిల్లాడుతూ ఏ విధంగా చేసుకోవాలో ఫుల్ వీడియో అయితే చూస్తే మీకు క్లియర్‌గా అయితే అర్థమవుతదండి. ముందుగా మనం ఏదైనా ఒక బౌల్ తీసుకుని ఈ బౌల్‌తో 4 కప్పుల వరకు వాటర్ అయితే తీసుకుని ఈ వాటర్‌ని బాగా మరగనివ్వాలండి. ఈ వాటర్ మరిగే లోపల వేరొక స్టవ్ మీద బాండీ అయితే పెట్టుకుని ఇప్పుడు ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఈ ఆయిల్ అనేది కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు మినపప్పు, అలాగే అర టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, ఒక అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకోవాలండి. ఇలా ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము చిన్న మంట మీద కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదండి, మనకి తాలింపు దినుసులు అనేవి ఈ విధంగా సగం వరకు ఫ్రై అవ్వాలండి. ఈ విధంగా సగం వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు అయితే వేసుకోవాలండి. అలాగే ఒక పచ్చిమిర్చిని ఇలాగ ముక్కల కింద అయితే కట్ చేసుకుని వేసుకోవాలండి. అలాగే ఒక చిన్న అల్లం ముక్కను కూడా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనకి చక్కగా ఫ్రై అయిపోయాయి కదండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అయితే తీసుకుని ఇలా నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసుకుని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఆనియన్స్ అనేవి ఫ్రై అవుతున్నప్పుడే ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం అంత సాల్ట్ అయితే వేసుకుందామండి. ఇలా సాల్ట్ కూడా వేసుకుని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి మరీ ఎక్కువగా అయితే ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, మగ్గిపోతే సరిపోతుందండి. ఇప్పుడు మనము వేరొక స్టవ్ మీద వాటర్ అయితే పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోకి మనము రుచికి సరిపడినంత సాల్ట్ అనేది ఈ వాటర్లోనే వేసేసుకోవాలండి. చూసారు కదా, మనకి ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి కదండి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఏ కప్పుతో అయితే వాటర్ కొలుచుకున్నామో సేమ్ అదే కప్తో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ అనమాట. దీన్నే సూజీ రవ్వ అంటారండి. చూసారు కదా, ఇలాగా ఉప్మా రవ్వ అయితే వేసుకుని మంచిగా కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా చిన్న మంట మీద మాత్రమే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి, లేదంటే మనకి మాడిపోతుంది అనమాట. చూసారు కదా, మనకి రవ్వ అనేది చక్కగా ఈ విధంగా ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక కప్పు వరకు రాగి పిండి అయితే తీసుకోవాలండి. ఇలా తీసుకున్న ఈ రాగి పిండిని కూడా ఇప్పుడు ఇందులోకి అయితే వేసేసుకుని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా రాగి పిండి అయితే వేసుకున్న తర్వాత చిన్న మంట మీద మాత్రమే నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి, లేదంటే మనకి రాగి పిండి అనేది మాడిపోతుంది అనమాట అండి. చూసారు కదా, మనకి రాగి పిండి అనేది చక్కగా ఫ్రై అయిపోయింది కదండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనకి వాటర్ కూడా చక్కగా మరిగిపోయింది కదండి. ఈ వాటర్ అంతా కూడా ఇప్పుడు ఇందులోకి అయితే వేసేసుకుని వెంటనే కలిపేసుకోవాలండి, లేదంటే ఉండల కింద ఫామ్ అయిపోతుంది అనమాట. మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలాగ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా కలుపుకుంటే మనకి ఉండలు అనేవి లేకుండా ఉప్మా అనేది చక్కగా వస్తుంది అనమాట అండి. ఇలా కలుపుకుంటూనే ఉడికించుకోవాలండి, లేదంటే మనకి అడుగు పట్టేస్తుందండి. చూసారు కదా, ఇలా దగ్గర పడేటంత వరకు కూడా ఈ విధంగా మంచిగా కలుపుకుంటూ ఉడకనివ్వాలండి. మీకు కొంచెం పల్చగా కావాలనుకుంటే మీరు రాగి పిండి ఎక్కువగా తీసుకుని రవ్వ అనేది తక్కువగా తీసుకుంటే మీకు కొంచెం పల్చగా అనేది వస్తుంది అనమాట అండి. చూసారు కదా, ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకోండి. ఇలా నెయ్యి అయితే వేసుకుంటే ఫ్లేవర్తో టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా నెయ్యి అయితే వేసుకున్న తర్వాత మరొకసారి అయితే బాగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము కొంచెం అంతా కొత్తిమీర అయితే వేసుకుందామండి. ఇలా కొత్తిమీర కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్తో టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా కొత్తిమీర కూడా వేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేసుకుని ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. మనకి ఉప్మా అనేది చక్కగా మగ్గుతుంది అనమాట అండి. అంతేనండి, మనకి రాగి పిండి ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. ఇలా రెడీ అయిన ఈ ఉప్మాని ఇప్పుడు మనము సర్వ్ చేసుకోవడమే అనమాట అండి. ఈ రాగి పిండి ఉప్మా అనేది ఇలా ఒట్టినే తినేయచ్చు, లేదంటే ఇందులో మీరు
ఇలాగ చట్నీ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. నేనొచ్చేసి పల్లీ చట్నీ అయితే చేశానండి. ఇలా పల్లీ చట్నీ అనేది కొంచెం స్పైసీగా చేసుకుని ఈ ఉప్మాతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూసారు కదండి, ఎంతో హెల్తీ అయినా ఎంతో టేస్టీ అయినా రాగిపిండి ఉప్మా. మరి మీకు ఎలా అనిపించిందో డెఫినెట్లీ కామెంట్లో అయితే చెప్పండి. మరి మీరు ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేయకపోతే మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి. బాయ్ బాయ్.